ఈ సంవత్సరం ఫిబ్రవరిలో అనుకుంటా వైట్ హౌస్లో జరిగిన ఒక మీటింగ్లో మోడీ గారు ప్రపంచంలోనే ఇండియా అత్యాధునిక ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా మారాలనే తన లక్ష్యాన్ని ట్రంప్ గారి ముందు చెబుతూ దీనికి అమెరికా ఒక ముఖ్య భాగస్వామిగా భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. అలాగే ఇండియా అమెరికా కలిసి పనిచేస్తే మెగా పార్ట్నర్షిప్ ఫర్ ప్రాస్పెరిటీ అవుతుందని ఆయన మనసులో మాట చెప్పారు. దీనికి ట్రంప్ గారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ నవ్వులకి అర్థమేంటి అప్పుడు తెలియదు. మేబీ ట్రంప్ గారు మనసులో ఇలా అనుకున్నారేమో. సరే కానీ నా ప్లానింగ్స్ నాకున్నాయని. We will make our country a developed country by 2047 and this is getting new speed and new resolve. मैं राष्ट्रपति ट्रंप का मेरे अच्छे मित्र का हृदय से आभार व्यक्त करता हूं कि हम फिर से एक बार प्रगति की राह पर नई ऊंचाइयों को छूने के लिए चल पड़ेंगे. I once again thank my friend President Trump and we together resolve that we will together march towards progress and towards prosperity for our nations. Thank you. Thank you. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎదుగుతుంటే ఫస్ట్ నిన్ను తొక్కాలని చూసేది ఎవరో తెలుసా? నీ కాంపిటేటర్. సరే జనాలు చూసి దాన్ని బట్టి ఉంటుంది. బట్ నేనైతే ఇదేదో ట్రేడ్ వార్ అని లేదంటే ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటుందని ట్రంప్ గారు 50% టారిఫ్ వేశాడని నేనైతే అనుకోవట్లేదు. మేబీ అదొక రీజన్ ఉండొచ్చునేమో. కానీ ఒక భయం ఎక్కడ ఇండియా అమెరికాని దాటిపోతుందోనని, ఇంకొక భయం ఎక్కడ తన నెంబర్ 1 స్థానాన్ని కోల్పోవాల్సి వస్తుందోనని. ఒకప్పుడు అమెరికా ఇండియా కంటే చాలా ముందుందని ప్రపంచం అంతా నమ్మింది. కొంతవరకు అది వాస్తవం కూడా. కానీ నేడు పరిస్థితులు మారాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా టాప్ గేర్లో వేసిన కార్లో దూసుకుపోతుంది. ఒకప్పుడు అమెరికా ఆధిపత్యం చలాయించిన చోట ఇప్పుడు ఇండియా గట్టి పోటీనిస్తుంది. ఇది అమెరికా బాగా గమనిస్తుంది. గమనించడం ఏంటే పిక్చర్ క్లియర్గా 70 mm కనిపిస్తుంటేనో. సో ట్రంప్ బాబాయ్కి భయం పట్టుకుంది ఎక్కడ ఇండియా అమెరికాని దాటిపోతుందోనని. ఆ భయమే ఈ 50% టారిఫ్. ఇట్స్ నాట్ ఓన్లీ ట్రేడ్ వార్ బట్ ఇట్స్ ఫియర్ ఆఫ్ రైస్. లోకల్ ఇష్యూస్ నుంచి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు ఇలాంటి వీడియోస్ మన సైట్ నుంచి వస్తూనే ఉంటాయి. మన వీడియోస్ వల్ల మీకు ఒక వాల్యూ క్రియేట్ చేసి నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీ దాకా వస్తుంది. డన్, గ్రేట్. అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ పరిస్థితుల్లో ట్రంప్ బాబాయ్ని ఇండియాపై 50% టారిఫ్ వేసే దిశగా తీసుకెళ్ళాయి? ఈ 50% టారిఫ్స్ వల్ల అమెరికాకు ఒరిగేదేంటి, ఇండియాకు పోయేదేంటి, అసలు ఎవరికి లాభం ఎవరికి నష్టమో చూద్దాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు టారిఫ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి దీనిపైన అవగాహన ఉండకపోవచ్చు. టారిఫ్ అంటే ఏంటో తెలియకుండా ఈ వీడియో అసలు అర్థం కాదు. టారిఫ్ అంటే ఇది ఒక రకమైన ట్యాక్స్. ఒక దేశం నుంచి మరొక దేశానికి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులపై ఈ టారిఫ్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చైనాలో తయారైన ఒక ఫోన్ కొనాలనుకుంటే ఇండియన్ గవర్నమెంట్ దానిపై 5,000 టారిఫ్ వేసింది అనుకోండి. అప్పుడు మీకు ఆ ఫోన్ మరింత ఎక్స్పెన్సివ్ అవుతుంది. దీని ఉద్దేశం ఏంటని మీరు అడిగితే ఇండియాలో తయారైన వస్తువులు కొనమని గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అది ఎలాగంటే చైనాలో తయారైన ఫోన్ ట్యాక్స్లు అన్ని కలుపుకొని మీకు 15,000కి వస్తుంది. అదే ఇండియాలో తయారైన ఫోన్ సేమ్ ఫీచర్స్తో 10,000కి వస్తుంది. అప్పుడు మీరు ఏమనుకుంటారు? ఇండియాలో తయారైన ఫోన్ కొందామనుకుంటారు. ఎందుకు? సేమ్ ఫీచర్స్తో ఉన్న ఫోన్ 10,000కి వస్తుంది కాబట్టి. ఇండైరెక్ట్గా ఆ దేశంలో తయారైన వస్తువుల్ని ఫోర్స్గా కొనిపించడం. ఈ టారిఫ్స్తో లోకల్ బిజినెస్ని ప్రోత్సహిస్తూ ఫారిన్ మార్కెట్ని తొక్కేయడం. అయితే ఇండియాకు అమెరికాకు ఎక్కడ చెడిందంటే ఉక్రెయిన్ వల్ల చెడిందంటే మీరు ఒప్పుకుంటారా? బట్ మీకు వేరే ఆప్షన్ లేదు, యాక్సెప్ట్ చేయడం తప్ప. ఎస్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ఉక్రెయిన్ చాలా రోజులు రష్యాని డిఫెండ్ చేసింది. బట్ కొద్ది రోజుల తర్వాత చేయి దాటిపోతుంది అనుకుందేమో. అమెరికాకి వెళ్ళి ట్రంప్ బాబాయ్ని రిక్వెస్ట్ చేసింది. ఏమని? రష్యాతో మాట్లాడి యుద్ధం ఆపమని. అప్పటికే మనోడు ఎవరో ట్రంప్ బాబాయ్ కొత్తలాడిపోతున్నాడు. ఎప్పుడెప్పుడు జెలెన్స్కీ వచ్చి ఈ మాట అంటాడా? యుద్ధం ఆపి క్రెడిట్ జోయిల్ వేసుకుందామని చూస్తున్నాడు. అసలే మనోడు నోబెల్ ప్రైజ్ కోసం ట్రయింగ్ కదా. సరే ఆ రోజు రానే వచ్చింది. ట్రంప్ బాబాయ్ రష్యాకు చెప్పాడు యుద్ధం ఆపమని. రష్యా సస్యమిరా అంది. ఐక్యరాజ్య సమితి కూడా చెప్పింది. అయినా కానీ ఒప్పుకోలేదు. తర్వాత అమెరికా, యూరోప్ వంటి కంట్రీలు రష్యాపై ఆంక్షలు పెట్టింది. ఏమని? చమురు, గ్యాస్ ట్రేడ్ రంగాల్లో రష్యాని ఏకాకిం చేయాలని. అనుకున్నట్టుగానే ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ పెట్టింది. అయితే ఇండియా, చైనా రష్యాకి అతిపెద్ద ఆయిల్ ఇంపోర్టర్. అయితే ట్రంప్ ఇండియా కూడా చెప్పాడు రష్యా ఉక్రెయిన్ పై యుద్ధం ఆపట్లేదు. మనమందరం కలిసి రష్యా ఆయిల్ కొనడం ఆపేస్తే రష్యా ఆర్థిక మూలాలపై దెబ్బపడి కొద్ది రోజులు ఆర్థిక భారంతో యుద్ధం ఆపేస్తుందని చెప్పాడు. బట్ ఇండియా వినలేదు. వినకపోగా ఇంకా ఆయిల్ కొనడం పెంచింది. ఎందుకు? రష్యా ఇండియాకి ఆయిల్ ప్రైస్ తగ్గించింది, బెస్ట్ ప్రైస్కి ఇస్తుంది. ఇక్కడ మనం ఒక సూత్రం గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ ఇంట్రెస్ట్, నేషన్ ఫస్ట్. ఇండియాకి ఆయిల్ ప్రైస్ తక్కువకి వచ్చి కంట్రీ బాగుపడుతుంటే ఎవరో బొకడా కారు చెప్పారు. లేదా ట్రంప్ లాంటి ఒక వ్యక్తిత్వం కోల్పోయి నిలకలేని వ్యక్తి చెప్తే ఆపాలా? అల్టిమేట్గా అది ఇండియాకి గుడ్ మూవ్. బట్ అది ట్రంప్ బాబాయ్కి నచ్చలేదు. అక్కడ ఆయన కాలింది. మేమంతా కలిసి రష్యాని ఏకాకిం చేయాలని చూస్తుంటే నువ్వేమో రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపకపోగా ఇంకా పెంచి రష్యాకి ఆర్థికంగా బాగా తోడ్పడుతున్నావు. ఆ వచ్చిన డబ్బుతో రష్యా ఆయుధాలు బిల్డ్ చేసుకుని ఉక్రెయిన్పై వాడుతున్నారని పట్టరాని కోపంతో పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుందో అలా ఫస్ట్ 25% టారిఫ్స్ వేశాడు. ఇండియా వెనక్కి తగ్గలేదు. మళ్ళీ దాన్ని పెంచి ఇంకో 25% టారిఫ్స్ వేశాడు. మొత్తంగా 50% టారిఫ్స్ వేశాడు ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులపై. ఈ టారిఫ్స్ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అని చూస్తే సో అల్టిమేట్గా ఇండియా నుంచి అమెరికాకు వెళ్లే వస్తువుల రేట్స్ డబల్ అవుతాయి. తద్వారా అమెరికాలో తయారైన వస్తువుల విలువ తక్కువగా కనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుంది? లోకల్లో తయారైన వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. వియత్నాం, బంగ్లాదేశ్, మెక్సికో వంటి దేశాలు అమెరికా మార్కెట్లో భారతదేశం కోల్పోయిన స్థానాన్ని దక్కించుకుంటాయి. ఇండియా నుంచి వచ్చే వస్తువుల వల్ల పోటీ పడుతున్న అమెరికా కంపెనీస్ లో ఉద్యోగాలు పెరగచ్చు. దీనివల్ల ఇండియా ఎలా నష్టపోతుందంటే ఇండియా ఎక్స్పోర్టర్స్ లైక్ టెక్స్టైల్స్,
ఇంజనీరింగ్కి సంబంధించిన వస్తువులు, ఐటీ హార్డ్వేర్, జ్యువెలరీస్ వంటివి అమెరికా మార్కెట్లో భారీగా ధరలు పెరుగుతాయి. తద్వారా కొనేవాళ్ళు తగ్గుతారు, దానివల్ల డిమాండ్ తగ్గుతుంది. సో తద్వారా ఏమవుతుంది, వస్తువులు కొనేవాళ్ళు లేకపోతే ఎవరైతే అమెరికా ఇంపోర్టర్స్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు, ఇండియా నుంచి వచ్చే గూడ్స్ని కొనడం ఆపేస్తారు. దీనివల్ల ఇండియన్ ఎకానమీపై ప్రభావం పడుతుంది, ఎక్స్పోర్ట్ ఇన్కమ్ తగ్గిపోతుంది. దీనివల్ల కొన్ని జాబ్స్ కూడా పోవచ్చు. గార్మెంట్స్, లెదర్, ఆటోమొబైల్ పార్ట్స్, ఇలా కొన్ని ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇండియా సప్లై చైన్పై ఆధారపడిన అమెరికా కంపెనీస్ లైక్ రా మెటీరియల్స్ అండ్ ఓన్లీ ఇండియాలో తయారైన వస్తువులను ఇంపోర్ట్ చేసుకునే కంపెనీలపై భారీగా ఆర్థిక భారం పడుతుంది. దీనివల్ల ట్రేడ్ డెఫిసిటీ పెరుగుతుంది. ట్రేడ్ డెఫిసిటీ అంటే మీరు అడిగితే దీని గురించి మన ఛానల్ ఆల్రెడీ వీడియో ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ నౌ. మీరు ఏదైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.